అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు నవంబర్ నెల జీతాలు, పెన్షన్‌లు జమ అయ్యే తాజా సమాచారం తెలుసుకుందాము. వీడియోనైతే మధ్యాహ్నం 3 గంటల సమయానికి ఉన్నటువంటి అప్డేట్ ప్రకారం చేయడం జరిగింది. ఎక్కడ గాని స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. సీఎఫ్ఎంఎస్ సర్వర్ మెయింటెనెన్స్‌పై తాజా సమాచారం అండి. జీతాలు మరియు పెన్షన్లపై అపోహలకు సమాధానం. చాలామంది మిత్రులు కామెంట్ సెక్షన్‌లో సీఎఫ్ఎంఎస్ సర్వర్ మెయింటెనెన్స్ కారణంగా డిసెంబర్ 7 తర్వాత మాత్రమే జీతాలు మరియు పెన్షన్లు జమ అవుతాయా అని ప్రశ్నిస్తున్నారు. మీ సందేహాలకు స్పష్టత ఇవ్వాలనుకుంటూ అధికారిక ప్రకటన ఆధారంగా తీసుకున్న సమగ్ర సమాచారాన్నయితే ఇక్కడ అందిస్తున్నానండి. సీఎఫ్ఎంఎస్ సర్వర్ మెయింటెనెన్స్ వివరాలు 2024-25 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ అప్లోడ్ ప్రక్రియలో భాగంగా డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 7 వరకు కూడా సీఎఫ్ఎంఎస్ సైట్‌లో బడ్జెట్ లొకేషన్ మాడ్యూల్ BLM మరియు బడ్జెట్ సేవలు అందుబాటులో ఉండవు. ఇవి జీవో నంబర్ 100 ప్రకారంగా అమలు చేయబడుతుంది. జీతాలు మరియు పెన్షన్లపై ఏమైనా ప్రభావం చూపుతుందా అంటే, జీతాలు మరియు పెన్షన్లు భద్రంగా జమ అవుతాయని ప్రభుత్వం స్పష్టం చేసిందండి. BLM మరియు బడ్జెట్ సేవలు తాత్కాలికంగా నిలిపివేయబడతాయి. కానీ సీఎఫ్ఎంఎస్ సైట్ ఇతర పనులను ప్రాసెస్ చేస్తూనే ఉంటుంది. పెండింగ్ స్టేటస్ చెక్ చేయడంలో ఎటువంటి ఇబ్బందులు ఎదురుకావు. ప్రస్తుత బిల్లుల పరిస్థితి ప్రస్తుతం బిల్లులన్నీ కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశలోనే ఉన్నాయి. ఉదయం నుంచి ఇప్పటి వరకు ఎటువంటి కదలిక జరగలేదు. సాధారణ పరిస్థితులలో బిల్లులు ప్రాసెస్ అయ్యే సమయానికి ఇప్పటివరకు కదలికలు ఉండాలి. కానీ ఈరోజు జమ అయ్యే అవకాశం అత్యంత తక్కువగానే కనిపిస్తుందని చెప్పాలి. డిసెంబర్ 7 తర్వాత ప్రాసెసింగ్ వేగం. ప్రభుత్వం ప్రకటించిన ప్రకారం డిసెంబర్ 7 తర్వాత బడ్జెట్ సేవలు మళ్ళీ ప్రారంభమయ్యాక ప్రాసెసింగ్ వేగవంతంగా ఉంటుంది. పెండింగ్ క్లియర్స్ పెండింగ్‌లో ఉన్న క్లియరెన్స్‌లో ఉన్నటువంటి బిల్లులను తక్షణమే ప్రాసెస్ చేయాలని ఆర్థిక శాఖ ఇప్పటికే చర్యలు తీసుకుంటోంది. ఉద్యోగ ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లపై ప్రభావం. ఉద్యోగ బిల్లులు ప్రస్తుతం బిల్లులు ప్రాసెస్ అవుతుండగా కదలికలు జరగలేదని తెలుసుకుంటున్నాము. ఇది సాధారణంగా సాయంత్రం లేదా మరుసటి రోజు రాత్రి వరకు జమ అయ్యే అవకాశం ఉంది. ఉపాధ్యాయుల బిల్లులండి. విద్యాశాఖకు సంబంధించిన బిల్లులు కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశలోనే ఉన్నాయి. కదలిక ఏమీ లేదు. పెన్షనర్ల బిల్లులు, పెన్షన్ జమ అయ్యే ప్రక్రియలో కూడా ఎటువంటి ఆందోళన అవసరం లేదండి. సజావుగా పెన్షన్లు కూడా జమ అవుతాయి. కొద్దిగా ఆలస్యం అవుతుంది. ఇక సమీక్ష మరియు తదుపరి సమాచారం. ఈరోజు సాయంత్రానికి కొత్త సమాచారం ఏదైనా వచ్చినట్లయితే వెంటనే అప్డేట్ అయితే ఇస్తానండి. ప్రస్తుతానికి అన్ని బిల్లులు కదలిక ఏం లేదు. స్థిరంగా ఉన్నాయని చెప్పొచ్చు. ఆందోళన చెందాల్సిన అవసరం కూడా ఏం లేదు. తదుపరి ప్రక్రియలు అప్డేట్ గురించి తర్వాతి వీడియోలో అయితే తెలియజేస్తానండి. ఈవినింగ్ టయానికి మరొక అప్డేట్‌తో మీ ముందుకైతే వస్తాను. సో, మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ ద్వారా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.